తేన త్యక్తేన భుంజీదాహ. దేన్ని వదిలితే అమృతం లభిస్తుంది, అమృతత్వం లభిస్తుంది అనేటువంటి కాన్వర్సేషన్లో మనం చెప్పుకున్నాం. అంటే మాయా అధిష్టానమై ఉన్నటువంటి విశ్వచైతన్యనీతగు ఈశ్వరుడు తన యొక్క ఇష్టానుగుణ్యంగా జగత్తు యొక్క నిర్మాణం ఆయన చేస్తున్నాడు. అవిద్యకు లోనై ఉన్న జీవుడు తన యొక్క మనోసంకల్ప నిర్మితముతో ప్రాతిభాషిక జగత్తు అనేటువంటి మనోజగత్తుని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. అలా చేసే విధానములో ఏ యొక్క విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుడు మాయను తన ఆధీనంలో పెట్టుకుని వ్యావహారిక జగత్తు నిర్మాణం చేస్తూ ఉన్నాడో అట్టి ఆ వ్యావహారిక విశ్వం విశ్వచైతన్య నీతి అయినటువంటి ఈశ్వరుణ్ణి బంధించదు. ఏ యొక్క అవిద్యకు లోనై జీవుడు ప్రాతిభాషిక జగత్తు అనేటువంటి తన మనోజగత్తుని నిర్మాణం చేస్తూ ఉన్నాడో ఆ మనోజగత్తు, ఆ ప్రాతిభాషిక జగత్తు జీవుణ్ణి బంధిస్తుంది. గమనించాల్సిన పాయింట్. మాయా అధిష్టానముగు ఈశ్వరుడు తన మాయను అధీనములో పెట్టుకొని వ్యావహారిక జగన్ నిర్మాణం చేస్తూ ఉన్నాడు. అందువల్ల తన ఆధీనంలో ఉన్నవి కాబట్టి అవి ఆయన్ని బంధించేవిగా ఉండవు. ఇక్కడ జీవుడు అవిద్యకు లోనై ప్రాతిభాషిక మనోజగత్తుని నిర్మాణం చేసుకున్నటువంటి జీవుడు ప్రాతిభాషిక జగత్తుతోనే ఆయన అంటే జీవుడు ఏ నిర్మాణం చేసుకుంటున్నాడో ఆ నిర్మాణమే అతనికి బంధయోగ్యంగా ఉన్నది. ఆ కారణంగా జగత్తు అన్నప్పుడు విశ్వ చైతన్యమగు ఈశ్వర నిర్మాణ జగత్తు ఒకటి, జీవుడు నిర్మాణం చేసుకున్న జగత్తు ఉన్నది. రెండూ జగత్తులే, రెండూ కదిలిపోయేటువంటి వస్తువులే, రెండు కదిలిపోయేటువంటివే స్థిరంగా లేవు. అలా కదిలిపోయే విధానములో ఏది బంధయోగ్యంగా ఉంది అని చూచినప్పుడు వ్యావహారిక జగత్తేమో జీవునికి వినియోగాత్మకంగా ఉన్నది. మళ్ళీ రెండోసారి గుర్తుపెట్టుకోండి, వ్యావహారిక ఈశ్వర జగత్తేమో జీవునికి వినియోగాత్మకంగా ఉంది. తాను జయించాల్సింది తన మనోజగత్తుని, తన మనోజగత్తుని లేకుండా చేసుకోవాల్సి ఉంటుంది జీవుడు. అంటే బ్రహ్మానుభూతిని ఆత్మానుభూతిని పొందినప్పుడు మాత్రమే వానికి వ్యావహారిక జగత్తు ఉండదు. ఒక విధంగా చూస్తే అది కరెక్ట్ కాదు. బ్రాహ్మీ అనుభూతి పొందినప్పుడు మాత్రమే వ్యావహారిక జగత్తు ఉండదు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రహ్మానందానుభవాన్ని పొందిన వారు మరలా సమాధి నుండి వ్యవహారంలోకి వస్తున్నారు కాబట్టి తన విశ్వమైనటువంటి మనోజగత్తు అనేటువంటి ప్రాతిభాషిక జగత్తుని లేకుండా చేసుకోవడం ఉన్నదే తప్ప అది ఈశ్వర కార్యం కాబట్టి దాన్ని నువ్వు లేకుండా చేసుకునే అవకాశం లేదు. వ్యావహారిక జగత్తుని లేకుండా చేసుకునే అవకాశం నీకు లేదు. అయితే దాని పట్ల బ్రహ్మజ్ఞానికి మిథ్య అన్న భావం మాత్రం ఉంటుంది. అది యథార్థం కాదు, మిథ్య అన్న భావం మాత్రం బ్రాహ్మీ అనుభవాన్ని పొందిన వాడికి ఉంటుంది. వ్యావహారిక విషయం ఉంటుంది, ఉపయోగించుకుంటాడు, కానీ ఇది మిథ్య అని తెలుసుకుంటాడు బ్రహ్మజ్ఞాని. అదే పామరుడైతే అది సత్యం అనుకుంటాడు. ఈ రెండు తేడాలన్నమాట. బ్రాహ్మ్య అనుభవాన్ని పొందిన బ్రహ్మజ్ఞానేమో ఈ వ్యావహారిక విశ్వాన్ని మిథ్య అనుకుంటాడు. బ్రాహ్మ్య అనుభవాన్ని ఆత్మానుభవాన్ని పొందనటువంటి పామరుడేమో ఈ వ్యావహారిక విశ్వాన్ని సత్యం అనుకుంటాడు. ఎలాగైతే దప్పిక అయిన బాటసారి ఎండమావులను చూచి నీరు అనుకుని పోగా అరే ఇవి ఎండమావులు నీరు కాదు అని తెలుసుకున్న తర్వాత ఇక మోహానికి గురవుతాడా? గురికాడు. ఎందువల్ల? జ్ఞానం కలిగింది కాబట్టి. అదే ఒక లేడీ ఉందనుకోండి, జ్ఞానం లేకపోవడం కారణంగా ఎండమావుల్ని నీరు అని చూసుకుని వెళ్ళి ప్రాణాన్ని కోల్పోతుంది. అలాగే బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వానికి కూడా, బ్రహ్మజ్ఞానికి, అతను జగత్ వ్యవహారం కలిగి ఉన్నప్పటికీ కూడా అంతా మిథ్యా మాత్రమే అన్న భావంతో ఉంటాడు బ్రహ్మజ్ఞాని. ఎవరైతే ఈ జీవులు ఇది వాస్తవం అనేటువంటి భావంతో పోతూ ఉన్నారో లేడీలాగా పోయేవారికేమో అట్లాంటి వాళ్ళకి ఈయన సందేశం ఇస్తున్నాడు ఉపనిషత్తులో. ఏమనయ్యా అంటే ఇది కల్పన మాత్రము,
ఇది కల్పన మాత్రము అని ఏ మోహానికి గురి కాకుండా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నా ఏనాం ప్రాప్య విముహ్యతి. మరలా తిరిగి మోహానికి గురికాడు అంటే అర్థం ఏంటి? ఎండమావులు కనపడతా ఉంటాయి, జగత్తు కనబడుతూ ఉంది బ్రహ్మజ్ఞానికి. నా విముహ్యతి, మోహానికి ఆయన గురికాడు, కానీ లోకములో లేడిలాగా పోతూ ఉన్నారు. ఇదే సత్యమన్న భావంతో పోతూ ఉన్నారు. ఆ పోయేటువంటి లేడికి చెప్పావు అనుకో, దానికి అర్థమవుతుందా? అర్థం కాదు. దానికి ఇతను మనిషి కాబట్టి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు బ్రహ్మజ్ఞాని యొక్క మాటలు విన్నప్పుడు మనలో ఒక విశ్వాసభావం ఏర్పడుతుంది. నిజమేనేమో ఈ గురువుగారి మాటలు అనే భావంతో మనం కూడా దానికి తగినటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తాము. కొంతవరకు ఇది కల్పన, మిథ్య అనేటువంటి యొక్క భావంతో ఉంటాము. అంటే వాస్తవం తెలిసి ఉండటం కాదు, ఏదో గురువుగారు చెప్పాడు కాబట్టి ఆయన మాటలో ఉన్న విశ్వాసంతో ఇది అసత్యం అనేటువంటి ఒకానొక భావన కలిగి మనం మన సాధన కొనసాగిస్తాం. మనకి కూడా ఆ అనుభవం కలిగినప్పుడు అతనికి కూడా ఆ అనుభవాన్ని బట్టి నిశ్చయభావం ఏర్పడుతుంది. అయితే వినికిడితోనే నిశ్చయభావం రాదు. వినడం ద్వారా మాత్రమే మిథ్య అన్న భావం ఏర్పడుతుంది, కానీ అనుభవం ద్వారా వచ్చే విధానము స్థిరంగా ఉంటుంది. అర్జునుడు గీత అంతా విని ఏమన్నాడు? అయ్యా, నష్టో మోహ స్మృతిర్లబ్ధ. నీ గీతోపదేశం వల్ల మోహం పోయింది, స్మృతిని పొందాను, నేను ఆత్మను అన్న భావన ఏర్పడింది. అంటే నేను దేహం కాదు అన్నాడు అర్జునుడు. కానీ అభిమన్యుడు పోగానే మళ్ళీ విలపించాడు. ఏమర్జున, నిన్నేగా చెప్పింది నువ్వు, నష్టో మోహ, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావేంటి అని అడిగాడు పరమాత్మ. నువ్వు చెప్పటం చాలా తేలిగ్గా చెప్పావు, అనుభవిస్తే కదయ్యా తెలిసేది. అట్లా ప్రాతిభాషిక జగత్తు అనేటువంటి మనోజగత్తుకు సంబంధించిన వస్తువు మిథ్య అనటం, నోటితో అనటం పెద్ద సమస్య ఏం కాదు. వ్యావహారిక జగత్తు మిథ్య అని నిశ్చయం కావడం అనేదే ఇబ్బందిక పరిస్థితి. స్వప్నావస్థలో జరిగిన దానికి జాగ్రత్తావస్థలో ఎవరైనా ఏడుస్తారా? అది నీ కల్పనాత్మకమై తోచేటువంటి మనోజగత్తు కాబట్టి అది మిథ్య అని నిశ్చయం కావడానికి బ్రహ్మజ్ఞానం అవసరం లేదు. అక్కడ నిద్ర మేల్కొంటే చాలు మిథ్య అని నిశ్చయం అయిపోతుంది.